నమస్తే. వెల్కమ్ టు లియో. మహానాడు కడప గడ్డ మీద పసుపు పండగ. అదే విధంగా చూసుకుంటే వై నాట్ పులివెందుల అంటూ డైరెక్ట్‌గా వైసీపీని క్లీన్ స్వీప్ చేస్తానికి మహానాడు కడపలో పెట్టారా? అయితే అందరికీ ఒక డౌట్ ఏంటంటే మొదటి మహానాడు ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అసలుకి మొదటి మహానాడుకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. దాదాపు 42 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి యొక్క మహానాడు ఈసారి కడప గడ్డ మీద జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 27, 28, 29 మే నెలలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పసుపు పండగ ఈసారి గతంలో జరిగినటువంటి అన్ని మహానాడుల కన్నా ఈసారి ఇది మహానాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దాదాపు 3 తరాలైనటువంటి అటు ఎన్టీ రామారావు గారి హయాంలో జరిగినటువంటి మహానాడు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలో జరిగినటువంటి మహానాడు కావచ్చు, ఈసారి లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మహానాడు కింద చెప్పుకోవాలా అంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు ఏదైతే 2019 నుంచి 24 దాకా యువగలంతో పూర్తి ప్రశ్నించేటువంటి గొంతుల్ని బయటికి తీసుకొచ్చినటువంటి ఘనత మాత్రం నారా లోకేష్ గారికే చెందుతుందని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా 23 సీట్లకు పరిమితమైనటువంటి టీడీపీ పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేస్తానికి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి కనీసం లోకేష్ గారిని వెళ్ళి పలకరిస్తానికి కూడా లేకుండా మీరు రెస్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళి అని చెప్పేసి అన్నటువంటి సందర్భాలు మనంతా చూసాం. ఏదైతే యువగలంలో మైకు లాగేసుకోవడం కాకుండా, సౌండ్ వెహికల్ సీజ్ చేయడం కాకుండా, ఇవేమీ కాకుండా కంప్లీట్గా జనాల్లో అందరి మధ్యలో నించొని ప్రశ్నించే తత్వాన్ని లోకేష్ గారు మరొకసారి గుర్తు చేశారని చెప్పుకోవచ్చు. అయితే 2019 నుంచి 24 దాకా ఇక టీడీపీ పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది, కనుమరుగైపోతుంది అనేటువంటి విధానం నుంచి ఒకే ఒక తప్పు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, కనీసం వెళ్ళి పలకరిస్తానికి తండ్రిని కూడా కలవనీయకుండా చేసినటువంటి తత్వంలో తిరుగుబాటు మొదలైంది. ప్రతి ఒక్కరి నుంచి కూడా ప్రశ్నించడం అనేటువంటి తత్వాన్ని ఎలా జరగాలి అనే దాని మీద. అదే కాకుండా టీడీపీ శ్రేణులు ఎవరైతే ఉంటారో దాదాపు 70,000 మంది పైన అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పెట్టి వాళ్ళని నిర్బంధించడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇదంతా ఎందుకు అంటే మొదటి మహానాడు 1983లో జరిగినటువంటి మహానాడికి ఇప్పటి మహానాడు ఏదైతే 2025 మహానాడికి ఉన్నటువంటి వ్యత్యాసం గురించి చెప్తున్నాను. ఆనాడు అన్నా ఎన్టీఆర్ గారు ఏదైతే మహానాడు 1983లో జరిపినటువంటి మహానాడు అట్టహాసంగా జరగడం, అదేవిధంగా మళ్ళీ 2025 మహానాడు కింద చెప్పుకోవచ్చు. అయితే 2019 నుంచి 24 దాకా జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, నిర్బంధనలు కావచ్చు, వీటన్నిటికి కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ 2025 మహానాడు ఎలా జరగబోతుంది అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అయితే 2025 మహానాడు ఇలా జరిగితే మొదటి మహానాడు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దానికి ఎవరెవరు వచ్చారు, ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనే దానిపైన ఇప్పుడు మీ అందరికీ కూడా తెలియజేయాలని ఒక చిన్న ప్రయత్నం. అయితే మొదటి మహానాడు తెలుగుదేశం ప్రథమ మహాసభలు అంటూ 1983లో మే 26, 27, 28 తేదీల్లో విజయవాడలో. అయితే ఎక్కడైతే విజయవాడలో మొదటి మహానాడు జరిగిందో 1983లో ఆ యొక్క మహానాడుకు తర్వాత పూర్తిగా ఆ యొక్క రోడ్లకు కూడా మహానాడు రోడ్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఎందుకంటే విపరీతమైనటువంటి జనం అక్కడ కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క రోడ్డు మొత్తం కూడా మహానాడు సభలతో మహానాడు కంప్లీట్గా అది మహానాడు రోడ్డు కింద మారిపోయింది. విజయవాడలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా విజయవాడ రోడ్లు ఎవరికైతే కొంత పరిచయాలు ఉన్నాయో వారందరికీ కూడా తెలుసు మహానాడు రోడ్డు ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుందని చెప్పి. అయితే మహానాడుకు సంబంధించి ప్రథమ మహాసభలు అంటూ స్టార్ట్ చేసినటువంటి అన్నా ఎన్టీఆర్ గారు దీనికి సంబంధించి చూసాం 1983 మే 28వ తేదీన మహానాడు అని చెప్పేసి ఆ రోజు చూసాం. అయితే ప్రత్యేకంగా మహానాడుకు సంబంధించి సభలు మాత్రం ఏదైతే మీటింగ్స్ కావచ్చు, లేదంటే ఆ యొక్క సభలు కావచ్చు, అయితే 3 రోజుల పాటు జరిగేటువంటి మహానాడు వేదిక పైన తీర్మానాలు కావచ్చు, అదేవిధంగా
ఏదైతే తీసుకున్నటువంటి ఒక డెసిషన్స్ కావచ్చు, అది అందరి ముందు అంటే సాధారణంగా మనం వేరే పార్టీకి సంబంధించి చూస్తే పూర్తి శాశ్వత అధ్యక్షులు ఒక్కలే ఉండాలి అన్నట్టుగా పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఒక మాట తిట్టడంతో కంప్లీట్గా దాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. అలా కాకుండా తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి మనం చాలా క్లారిటీగా చెప్పుకోవచ్చు, క్యాడర్ ఈజ్ ద బాస్. క్యాడర్ ఏం చెప్తే బాస్ అది చేయాల్సిందే. అయితే ఇదే విధంగా చూసుకుంటే ఇక్కడ క్యాడర్ ఏం చెప్తుంది, ఎలాంటి తీర్మానాలు చేస్తుంది, దాన్ని ఏం చేయాలి అనేది మాత్రం చాలా కంప్లీట్గా మనం చూస్తూ ఉండొచ్చు. అది ఇక్కడ చూసుకుంటే మహానాడు సభలు కావచ్చు, అక్కడి నుంచి బ్రహ్మాండమైన ఊరేగింపు ఒక రోజు అన్నట్టుగా, అదేవిధంగా శాతవాహన నగర్ నుంచి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఇది ఒక సాయంత్రం పూట వచ్చేసి మళ్ళీ గొప్ప బహిరంగ సభ, ఇలాగా ప్రతిరోజు 3 రోజుల పాటు ఏం జరగబోతున్నాయి, ఎలా జరగబోతున్నాయి. ఆనాడు 1983లోనే అన్న ఎన్టీఆర్ గారు ఎలాంటి సభలు నిర్వహించారు ఏంటి సంగతి అందరికీ తెలిసిందే. వాస్తవానికి మహానాడు ఎందుకు జరుపుకుంటారు ఏంటి అంటే ఖచ్చితంగా నాయకత్వమైనటువంటి లక్షణాలు బయటపడటానికి, నాయకత్వమైన లక్షణాలు ఎలా ఉంటాయో చూపిస్తానికి, అందరూ ఒకే దగ్గర సమీకరించి తీసుకున్నటువంటి ఒక తీర్మానాలు ఏంటి, అది పార్టీ ఎలాగా తీసుకెళ్తుంది ఏంటి. అదిగాక కొన్ని సాక్షి పత్రికలు ఇప్పుడు రాస్తున్నటువంటి ఒక ఈరోజు రాసినటువంటి ఒక పత్రికల్లో కూడా, సాక్షి పత్రికలో అనవసరంగా ప్రభుత్వ యొక్క ఖజానాకి చిల్లు పెడుతున్నారు అంటున్నారు. కానీ వాస్తవానికి ఇది టీడీపీకి సంబంధించి సొంత డబ్బులు, పార్టీకి సంబంధించినటువంటి ఒక ఈ డబ్బులే యూజ్ చేస్తారు కానీ ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు రూపాయి కూడా ఖర్చు పెట్టారు. అది నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి అసలు చేయరు. అదొకసారి వాళ్ళు గమనించుకోవాలి. అదేవిధంగా మహానాడు ఏదైతే ఉందో 1983 నుంచి కూడా అన్న ఎన్టీఆర్ గారు ఇదే జరుగుతూ వస్తుంది. అయితే దీనికి సంబంధించి చూస్తే ముఖ్యంగా అప్పటి ఉన్నటువంటి యొక్క ప్రముఖులు ఎవరు, ముఖ్య నేతలు, గెస్టులు ఎవరు అంటే మనకు ఎంజి రామచంద్రన్ కావచ్చు, ఫరూక్ అబ్దుల్లా కావచ్చు, ఇలా చాలామంది ఆ యొక్క వేదిక మీదకి రావడం ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఆ టైంలో ఎలా ఉంది, 1983లో నిజంగా మహాసభలు ఎలా జరిగాయి ఏంటి అని చెప్పేసి అంటే ఈ యొక్క విజువల్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. చూసారా ఎంత అట్టహాసంగా పూర్తిగా విజయవాడ మైదానానికి సంబంధించి ఏదైతే స్టేజ్ వేయడం, ఆ స్టేజ్కి సంబంధించి ఎదురుగా ఉన్నటువంటి ఒక జనాలు తాకిడి చూడండి కంప్లీట్గా ఎలా ఉండబోతుందో. వాస్తవానికి చెప్పాలంటే ఏపీ మొత్తంలో కూడా ఇలాంటి సభలు జరగడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడు చూసుంటారు. సో మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రావడం కావచ్చు, పసుపు పండుగ మొదటి పండుగ ఎలా జరిగింది అంటే మనకు ఇంతటి అట్టహాసంలో సినిమా తారల మధ్య, అదిగాక మనం ఇందాక చూసినటువంటి ఒక ఇన్విటేషన్ కార్డులో కూడా సినీ తారలచే కళా ప్రదర్శన కూడా మనం చూసాం. అయితే అలాంటి ప్రదర్శనలు ఇస్తూనే ఇదే స్టేజ్ పైన మహానాడు సభలు మొదటి సభ ఎంత అట్టహాసం జరిగింది. ఇది గ్రౌండే కాకుండా పక్కన ఉన్నటువంటి ఒక ఏదైతే ఊర్ల నుంచి వస్తున్నటువంటి జనాలు కావచ్చు, అదే విధంగా చూసుకుంటే ఇక్కడ రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి ఒక సందర్భాలు, ఇదేదైతే ఎంట్రన్స్ కూడా చూసుకుంటే ఇదంతా రోడ్డు నిండిపోవడం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. అయితే 1983లో జరిగినటువంటి ఒక మొదటి ఏదైతే మహానాడు సభలు ఉన్నాయో అట్టహాసంగా అన్నగారి చేతుల మీద అత్యద్భుతంగా జరిగినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి సభలు దాదాపు ఈ 43 ఏళ్లలో మనం చూస్తూ వస్తున్నాం. కానీ కొన్నిసార్లు ఎలక్షన్స్ కోడ్కు సంబంధించి కావచ్చు చూసాం. మనం 2024 సంబంధించి మేలో జరిగినటువంటి ఒక ఎలక్షన్స్ ఏవైతేనో ఎలక్షన్స్ కోడ్ ఉండడం వల్ల, అది కాక ఆ టైంలో మహానాడు పెట్టలేనటువంటి సందర్భాలు, అలా కొన్ని అంటే ఏదైనా మెయిన్గా ప్రధానమైనటువంటి కార్యదర్శులు ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కావచ్చు, కొన్ని సందర్భాల్లో మాత్రం జరగలేదు. కానీ ప్రతి సంవత్సరం మహానాడు అనేది పసుపు పండగ చాలా అత్యద్భుతంగా జరుగుతుంది. 2025 మహానాడు కూడా అత్యద్భుతంగా ఇప్పుడు జరుపుకుంటున్నారు. ఇదే విధంగా చూసుకుంటే మనం చూసాం అప్పట్లో ఉన్నటువంటి వాజ్పేయి గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే అన్న ఎన్టీఆర్ గారు కావచ్చు, ఇంకా కేంద్రంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా మహానాడుకు సంబంధించినటువంటి ఒక తన కుటీరానికి, ఒక కుటీరంలో అన్న ఎన్టీఆర్ గారు ఉండేవారు. వాస్తవానికి ఎన్టీఆర్ గారిని కలుస్తానికి వచ్చే టైంకి లోపలికి రావాలంటే కూడా భయపడుతూ ఉండేటువంటి ఒక సందర్భం అన్నమాట. ఎందుకు అంటే ఇదే కుటీరంలో ఆయన కూర్చొని కింద ఒక పరుపు వేసుకొని కూర్చొని ఆయనకు సంబంధించినటువంటి ఒక పుస్తకాలు కావచ్చు, ఎలాంటి ప్రణాళికలు చేయాలి, ఎలాగా మహానాడు సభలు జరపాలనేటువంటి ఒక సందర్భంలో ఆయన రాసుకుంటూ, ఆయన ఆధ్యాత్మికంగా కూడా ఆయన కృష్ణుడు ఆయనే, రాముడు ఆయనే, అన్నీ ఆయనే కాబట్టి అలాంటి పాత్రలు చాలా అలవర్చుకుంటారు. కాబట్టి అలాగా దైవ ధ్యానంలో ఉంటూ ఇవన్నీ చేస్తూ ఉండేవారట.
అయితే కుటీరానికి సంబంధించి పూర్తిగా ఒక్కళ్ళే కూర్చోవడం, ధూపాలు వేసుకోవడం, ఆ ధూపాల మధ్యలో ఈయనెళ్ళి కలుస్తానికి లోపలికెళ్తే అంత గంభీరమైనటువంటి విగ్రహాన్ని చూస్తే భయపడేవారట. అలాంటి సందర్భాలు కూడా కొంతమంది అప్పట్లో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు చెప్తుండేవారు. వాస్తవానికి చాలామందికి గుర్తుండే ఉండొచ్చు. గుర్తున్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదే విధంగా చూసుకుంటే ఒక కుటీరం ఏర్పరచుకొని దగ్గరలోనే సభకు సంబంధించి అక్కడ మిగతా ప్రముఖుల్ని కలవడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్‌ని కంప్లీట్‌గా దించేస్తానికి ఎంతగా సహాయపడ్డారు ఎన్టీ రామారావు గారు అంటే, ఖచ్చితంగా ఇక్కడ మనకు వాజ్పేయి గారు తన కుటీరానికి వచ్చి ఏదైతే మనం చూస్తున్నాం మహానాడుకి సంబంధించినటువంటి ఒక ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి కుటీరంలోకి వచ్చి కలుస్తున్నారంటే ఎంతటి బలోపేతం చేశారు బీజేపీని అన్న ఎన్టీఆర్ గారు కూడా అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే సభల్లో ఆయన డైరెక్ట్‌గా కింద కూర్చొని మరి ప్రజలు ఎలా అయితే కూర్చున్నారో అదే విధంగా తన స్థానం కూడా మీ మధ్యలోనే, మీలోనే నేనొకరిని అని చెప్పేసి అంటూ సభకు సంబంధించి తన ప్రసంగాన్ని కూడా కంప్లీట్‌గా కింద కూర్చొని ఇచ్చేటువంటి ఒక సందర్భం కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇది ఈరోజు చాలామంది ప్రముఖులు కూడా నేర్చుకోవాల్సినటువంటి ఒక సందర్భం. అయితే కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, అదే దాన్ని పెట్టుకొని కొంతమందిని బయట నించోబెట్టి ఇలాంటివి మనం చూస్తూ వస్తున్నాం. అదే విధంగా అప్పట్లో ఉన్నటువంటి ఒక రాజకీయంగా ఎలాగా ఉండేది, రాజకీయ నేతలు ఎలా చేసేవారు అనే దానిపైన ఇది మనకు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మహానాడుకు సంబంధించినటువంటి సభలు కావచ్చు, మిగతా సభలు కావచ్చు, ప్రజలు ఎక్కడ కూర్చుంటే, ప్రజలు ఎలా ఉంటే వాళ్ళతో పాటే నేను ఉంటానన్నట్టుగా తన యొక్క ప్రసంగాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే మహానాడు, మొదటి మహానాడు ఏదైతే ఉందో అట్టహాసంగా అంబరాలు తాకేటట్టుగా మనకు జరిగింది. ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే ఎన్టీఆర్ గారు తన కుటీరంలో కూర్చున్నప్పుడు తను ఎలాగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక మహానాడు ఎలా జరపాలి, ఏంటి, దాని యొక్క ఆహ్వాన పత్రికలు ఎలా డిజైన్ చేయాలి, దీని మీద ప్లానింగ్ చేస్తూ ఇంకొక పక్కన తెలుగుదేశం సంబంధించినటువంటి సింబల్ కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం మహానాడుకు సంబంధించినటువంటి ఒక కొన్ని ఆహ్వానానికి సంబంధించి ఎవరోని ఇన్విటేషన్ చేయాలి, ఇలాంటి వాటి మీద స్వయంగా ఆయనే కూర్చొని మరి దానికి సంబంధించినటువంటి ఒక ఎజెండా ప్రిపేర్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా అన్న ఎన్టీఆర్ గారి తర్వాత ఆ బాధ్యతలు స్వయంగా మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం కావచ్చు. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 30 ఏళ్ళుగా తను ఒక తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉంటూ ఎన్నో మహానాడులు నిర్వహిస్తూ ఇప్పుడు మళ్ళీ 2025లో నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో అంటే కంప్లీట్‌గా ఇప్పుడు కొన్ని తీర్మానాలు కూడా రాబోతున్నాయని చెప్పైతే తెలుస్తుంది. లోకేష్ గారు ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి ఒక క్రియాశీలకమైనటువంటి ఒక బాధ్యతలు అప్పచెప్తున్నారని తెలుస్తుంది. అది ఎలాంటి బాధ్యతలు ఏంటి అనేది ఈ 3 నాళ్ళు అంటే 27, 28, 29 ఈ యొక్క తేదీలలో ఖచ్చితంగా కన్ఫర్మ్ అవ్వబోతుందని తెలుస్తుంది. సో 3 తరాలు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఇప్పుడు లోకేష్ గారి దాకా జరుగుతున్నటువంటి ఒక తెలుగుదేశం మహానాడుకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఎటువంటి ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఈ యొక్క ఘన చరిత్ర అయితే లేదని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే మనం చూస్తున్నాం అది నేషనల్ పార్టీలు కూడా ఏవైతే ఉన్నాయో అవి ఆ పార్టీలకు సంబంధించి కూడా ఇలాంటి మహానాడులు మనం ఎక్కడ కూడా చూస్తున్నాం. వాస్తవం చెప్పాలంటే ఏపీలో ఉన్నటువంటి ఇప్పుడు పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ కూడా అప్పుడెప్పుడో 2022, 23లో జరిగినటువంటి ఒక ప్లీనరీ సమావేశాలు తప్ప ఆ సమావేశాల్లో తల్లిని దింపేయడం, తను పూర్తిగా ఏదైతే కంప్లీట్ తనే ఒక వైసీపీకి సంబంధించి నేతగా ఉండబోతున్నాను, తనకి అధ్యక్షుడిగా నేనే ఉండబోతున్నా అంటే ఈసీ మళ్ళీ దాని మీద సీరియస్ అవ్వడం, తను దాన్ని ఎన్నిక్కి తీసుకోవడం, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. కానీ దాని తర్వాత మళ్ళీ ప్లీనరీలు కానీ ఎక్కడ కూడా సభలు కానీ అదే ఈ సంవత్సరం చేయాల్సింది మేము వచ్చే సంవత్సరం చేస్తామనేది కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రమే చెందినటువంటి ఏకైక ఏంటిదంటే అది తెలుగుదేశం మహానాడు. అయితే 1983లో అన్న ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి ఒక మహానాడు ఏదైతే ఉందో అది అట్టహాసంగా ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో తెలియదు కానీ ఎక్కడా కూడా అవాంతరాలు లేకుండా చాలా చక్కగా క్యాడర్ ఏం చెప్తే అది పార్టీ నేతలు వాటినే శిరసా వహిస్తూ వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం అనేది నేర్పించినటువంటి ఒక అన్న ఎన్టీఆర్ గారు యొక్క ఖ్యాతి కావచ్చు, ఆ టీవీ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, లేదా మంత్రులు కావచ్చు,
వాళ్ళు గర్వంగా కాలర్ ఎగరేసుకొని కూడా చెప్పుకునేటువంటి ఒక స్థాయి ఇప్పుడు ఎందుకు ఉంది అంటే, ఆ రోజు అన్నగారు రచించినటువంటి ఒక తెలుగుదేశం మహానాడు సభలు ఎలా జరగాలి, మనం ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలి, క్యాడర్ ఏం చెప్తే మనం దాన్ని శిరస వహించాలి అనేటువంటి ఒక ఏదైతే సూత్రాలు ఉన్నాయో వాటిని పాటిస్తూ ఇప్పటికీ కూడా అన్న ఎన్టీఆర్ గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ అతి తొందరలో లోకేష్ గారి ఆధ్వర్యం రాబోతుంది అన్నట్టు ఇప్పుడు ఈ యొక్క సమావేశాలు జరగబోతున్న సంగతి తెలుస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. వాస్తవానికి తొలి మహానాడుకు సంబంధించినటువంటి ఒక విజువల్స్ కావచ్చు, పిక్స్ మీకు చూపించాను. సో ఇలాంటి పిక్స్ మీ దగ్గర ఇంకా ఏదైనా ఉంటే, వీరికి సంబంధించినటువంటి ఇంకేదైనా ఉంటే ఖచ్చితంగా మా యొక్క కామెంట్స్ రూపంలో కావచ్చు మాకు షేర్ చేయండి. నమస్తే. Please subscribe to Leo News for more videos.